భువనగిరి కిల్లాకు 56 కోట్లతో కొత్త శోభలు. అక్టోబర్ కల్లా కొండపైకి రోప్వే పూర్తి. గంటలోనే 300 మంది కొండపైకి పోయే వసతి. పనిగిరి కొలన్పాక గుళ్ళ కోసం 10 కోట్లు. పర్యాటకులను ఆకర్షించేటట్లు మంచి వసతులు. నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న చారిత్రక భువనగిరి కిల్లాకు మంచి రోజులు వచ్చినాయి. ఈ కిల్లాను అభివృద్ధి చేసేటందుకు సర్కారు నడుం బిగించింది. అక్టోబర్ 2 కల్లా పనులన్నీ పూర్తి కావాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు ఆదేశాలు ఇచ్చిండు. 56 కోట్ల రూపాయలతో ఈ కిల్లా రూపురేఖలు పూర్తిగా మార్చబోతున్నారు. ముఖ్యంగా పర్యాటకులను ఆకర్షించేందుకు కొండ మీదికి రోప్వే కట్టబోతాండ్రు. అసలు ఈ కిల్లాలో ఏం కొత్తగా వస్తున్నాయి, అభివృద్ధి పనులు ఎట్లా సాగుతున్నాయో ఇప్పుడు మనం చూద్దాం. భువనగిరి కిల్లాను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర సర్కార్ స్వదేశ్ దర్శన్ పథకం కింద 56.81 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఈ నిధులతోని కిల్లాను పర్యాటక ప్రాంతంగా మార్చబోతున్నారు. ఇందులోంచి 17.91 కోట్ల రూపాయలతోని కొండ కింది నుంచి పైదాకా రోప్వే కట్టనున్నారు. ఈ రోప్వే పొడవు దాదాపు కిలోమీటర్ వరకు ఉంటది. కేవలం గంటలోనే 300 మందిని కొండపైకి తీసుకుపోయేటట్లు దీన్ని తయారు చేస్తాండ్రు. దీంట్లో 6 క్యాబిన్లు ఉంటాయి. ఒక్కో దాంట్లో 6 కూర్చోవచ్చు. ఈ రోప్వే పనులు ఇప్పటికీ బాగా లేట్ అయిందని మంత్రి అధికారుల మీద ఫైర్ అయిండ్రు. అక్టోబర్ 2 కల్లా పనులని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులకు డెడ్ లైన్ పెట్టిండు. ఎప్పటికప్పుడు ఈ పనులను పర్యవేక్షించాలని అధికారులకు సూచించిండు. కొండ కింది భాగంలో పర్యాటకుల కోసం చాలా రకాలైన వసతులు కూడా ఏర్పాటు చేస్తాండ్రు. ఈడ పెద్ద సైజులో బస చేసేటందుకు భవనం, బండ్లు పెట్టుకునేటందుకు పార్కింగ్లు, పిల్లలు ఆడుకునేటందుకు ప్రత్యేకంగా ఓ ప్లే గ్రౌండ్ తయారు చేస్తాండ్రు. దూరం నుంచి చూస్తే రాత్రిపూట కిల్లా మొత్తం మెరిసిపోయేలాగా కలర్ఫుల్ లైట్లు పెడతాండ్రు. రాక్ గార్డెన్ కూడా రెడీ చేస్తాండ్రు. పర్యాటకులు తిరిగేటందుకు 20 ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా అందుబాటులో ఉంచబోతున్నారు. ఇక పర్యాటకులకు భోజన వసతి కింద కేఫ్టేరియా, ఫుడ్ కోర్టులు కూడా కడతాండ్రు. ఇక్కడికి వచ్చేటోళ్లకు ఎసంటి ఇబ్బందులు రాకుండా అన్ని వసతులు కల్పిస్తాండ్రు. అట్లానే కిల్లా చరిత్రను కూడా అందరికీ తెలిసే విధంగా ఒక ప్రత్యేక కేంద్రాన్ని కూడా కొండ కింద ఏర్పాటు చేస్తాండ్రు. ఈ పనులన్నిటినీ ఆర్నిషలు పర్యవేక్షించి వీలైనంత జల్దీ పూర్తి చేయాలని మంత్రి అధికారులకు చెప్పుకొచ్చిండు. ఇక కొండ మీద కూడా ఉన్న పాత కట్టడాలను కూడా బాగు చేస్తాండ్రు. పాడైపోయిన మెట్లను సరిచేసి కొత్తగా దారులు కూడా వేస్తాండ్రు. పైన ఉన్న నీటి కుంటలను శుభ్రం చేసి అందంగా తయారు చేస్తాండ్రు. మీదకు పోయిన వాళ్లకు ఎంజాయ్ చేసేటందుకు సిట్టింగ్ ఏర్పాట్లు, వ్యూయింగ్ గ్యాలరీలను కూడా కడతాండ్రు. భద్రత కోసం కిల్లా అంతటా సీసీ కెమెరాలు పెట్టి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేటందుకు మైక్ సిస్టమ్ను కూడా ఏర్పాటు చేస్తాండ్రు. ఈ పనులన్నిటికీ 38 కోట్లకు పైగా ఖర్చు పెడతాండ్రు. కిల్లాతో పాటు పక్కన ఉన్న పనిగిరి బౌద్ధ క్షేత్రం, కొలన్పాకలో ఉన్న సోమేశ్వర స్వామి గుడిని కూడా అభివృద్ధి చేస్తామని మంత్రి జూపల్లి తెలిపిండు. వాటికి చెరో 5 కోట్ల రూపాయలను కూడా కేటాయించిండ్రు. భక్తులకు, పర్యాటకులకు డిజిటల్ సేవలు కూడా అందుబాటులోకి తీసుకురాబోతాండ్రు. ఈ పనులు కూడా త్వరలోనే మొదలుగానున్నాయి. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తేనే రాష్ట్రానికి మంచి పేరుతో పాటు ఆదాయం కూడా వస్తుందని సర్కారు భావిస్తాంది. అందుకే చారిత్రక కట్టడాలను కాపాడుకుంటూనే జనాలను ఆకర్షించేటట్లు కొత్త హంగులు ఏర్పాట్లు చేస్తాండ్రు. భువనగిరి కిల్లాకు రోప్వే వస్తే పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతుందని ఆఫీసర్లు అంచనా వేస్తాండ్రు. ఇన్నాళ్ళు కొండ ఎక్కాలంటే కష్టంగా భావించేటోళ్లకు రోప్వే వస్తుండడంతో సంతోషం వ్యక్తం చేస్తాండ్రు.
చిన్న పిల్లల నుంచి ముసలోళ్ళ దాకా అందరూ ఇప్పుడు ఆరాంగా కొండ మీదకి పోయి రావచ్చు. అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి ఈ పనులన్నీ పూర్తి చేసి పర్యాటకులకు ఈ రోప్వేను కానుగ్గా ఇయ్యాలని సర్కార్ పట్టుదలగా ఉన్నది. ఇది అందుబాటులోకి వస్తే హైదరాబాద్కు దగ్గరలో ఉన్న భువనగిరి కిల్లా ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా మారుతుందన్నట్లా ఎసొంటి సందేహాలైతే లేవు. చూశారు కదా భువనగిరి కిల్లా ముచ్చట. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్. క్యూ న్యూస్లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి